Hello YT family, very good morning and ee roju last day of the year December 31st. అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే సెలబ్రేషన్ అంటే స్పెషల్ గా చేసుకోవడం అని కాదు, ఇయర్ మంచిది అనుకోండి, మంచి ఇయర్ కి సెండ్ ఆఫ్ ఇస్తాము. అందుకు బాగాలేదు అనుకోండి, లైక్ ఇయర్ ఇంకా అయిపోతుందిరా బాబు, కొత్త ఇయర్ కొత్త స్టార్ట్ వస్తుందేమో అని అనుకుంటాం కదా. సో అట్లా అనమాట. మేము వచ్చేసరికి ఏంటంటే ఈ సండే మూవీకి అయితే వెళ్ళబోతున్నాం, అది కూడా సూరత్ లో తెలుగు సినిమా సల్లార్ మూవీకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఫైనల్లీ చూద్దాం, లక్కీ మమ్మల్ని చూడనిస్తాడో లేదంటే మధ్యలో బయట తీసుకొచ్చేస్తాడో చూడాలి. రెడ్ పర్పుల్ పర్పుల్ కూడా అంటున్నాడు, పర్పుల్ అంటున్నాడు. విరుగారి సూరత్తేనా? సువారి బీచ్ కి వెళ్ళి వెనక్కి వస్తున్నప్పుడు పల్లెటూరులో వచ్చాం కదా ఇదే. హలో అండి, బేబీ కేర్ వీడియోస్లో పాటుగా ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే చెప్పాలి. ఎస్పెషల్లీ న్యూ బోర్న్ బేబీస్ దగ్గర నుండి ఇంకా వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో చెప్పలేని బేబీస్ వరకు అందరికీ కూడా ఇది యూజ్ అవుతుంది. ఫస్ట్లీ మన పిల్లలు ఏడుస్తున్నారు అంటే రీజన్స్ అయితే ఫ్యూ అయితే మనం లిస్ట్ అవుట్ చేసుకోవచ్చు. అందులో 3 మేజర్ రీజన్స్. ఒకటి వాళ్ళు ఆకలి వల్ల, లేదు అంటే వాళ్ళు నిద్ర వల్ల, అండ్ థర్డ్ రీజన్ వచ్చేసరికి వాళ్ళకి స్టమక్ పెయిన్, గ్యాస్ట్రిక్ వల్ల. సో ఈ ఫ్యూ రీజన్స్తో మనం సార్ట్ అవుట్ అయితే చేసుకోవచ్చు అనమాట. కాలిక్ పెయిన్కి సింపుల్గా ఇంట్లోనే న్యాచురల్గా తగ్గించుకోవడానికి ఫ్యూ షార్ట్ కట్స్ అయితే ఉన్నాయన్నమాట. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి మసాజ్ చేయడం. టమ్మీ పైన బాగా ఆయిల్తో మసాజ్ చేయడం వల్ల వాళ్ళకి పెయిన్ ఏదైతే ఉందో గ్యాస్ అదంతా రిలీవ్ అవుతూ ఉంటుంది. బట్ ఇది కొంచెం స్లో ప్రాసెస్లా ఉంటుంది అనమాట. సో దానికి అడ్వాన్స్డ్గా మనకి టమ్మీ రోలర్స్ అయితే వచ్చినాయి. టమ్మీ రోలర్స్తో కూడా బాగా వాళ్ళ నావెల్ చుట్టూరా రోల్ చేయడం వల్ల అందులో ఉన్న గుడ్నెస్ వల్ల వాళ్ళకి రిలీఫ్ అన్నది వస్తుంది. సో దానికంటే ఇంకా బెస్ట్ అండ్ ఇన్స్టెంట్గా ఏమైనా ఉంది అంటే ఈ విండ్ ఈజ్ ద్వారాగా మనం అయితే మన బేబీ యొక్క కాలిక్ పెయిన్ లేదంటే గ్యాస్ట్రిక్ పెయిన్ వాట్ ఎవర్ దాన్ని అయితే మనం రిలీవ్ చేయొచ్చు అనమాట. ఇవి ఎలా ఉంటాయి అండ్ వీటిని ఎలా యూజ్ చేసి మన బేబీ పెయిన్ అనేది రిలీవ్ చేయొచ్చు చెప్తాను. సో ఇవి వచ్చేసరికి ప్యాక్ ఆఫ్ 10 అయితే వస్తున్నాయండి, ఇలా అయితే ఉంటాయి. సో ఇవి వచ్చేసరికి ఏంటంటే బీపీ ఫ్రీ మెటీరియల్, ఫ్రీ ఆఫ్ లాటిక్స్ అండ్ న్యాచురల్గా మన ఇంట్లో పెయిన్ రిలీఫ్ చేయడానికి అయితే ఇది హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇవి చాలా ఫ్లెక్సిబుల్గా మెత్తగా ఇలా అయితే ఉంటాయన్నమాట. సో దీన్ని ఎలా యూజ్ చేయాలన్నది చెప్తాను. ఆయిల్ ఏదైనా తీసుకుని వాళ్ళ టమ్మీ పైన పొట్ట పై నుండి కింద వరకు అంటే వాళ్ళ బాటమ్ రెక్టమ్ వైపుగా మనం బాగా మసాజ్ చేసి ఇలా కిందకి గ్రాడ్యువల్గా వన్ సైడ్ మాత్రమే, వెనక్కి అయితే రుద్దద్దు. సో ఓన్లీ టమ్మీకి కింద వైపుగా రుద్దుతూ ఉన్నట్టయితే గ్యాస్ అంతా కూడా ఆల్మోస్ట్ మనకి బాటమ్న కలెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో నేను ఇక్కడ చూడండి ఇలా ఆయిల్ అనేది ఈ టిప్కి లైట్గా అయితే అప్లై చేశాను. సో ఇది ఈజీగా బేబీ యొక్క రెక్టమ్కి ఇలా ఇన్సర్ట్ చేయడానికి అయితే ఉంటుందన్నమాట. బేబీని పడుకోబెట్టి ఆ కాళ్ళు రెండు కూడా కొంచెం జెంటిల్గా వాళ్ళ తల వైపు పెట్టినట్టయితే దీన్ని బేబీ యొక్క రెక్టంలో ఈ విధంగా ఇన్సర్ట్ చేస్తామన్నమాట. సో ఇది ఇన్సర్ట్ చేసిన కాసేపటికి ఆల్రెడీ మనం మసాజ్ చేసి గ్యాస్ అంతా కిందకి పుల్ చేసి ఉండడం వల్ల మనకి సన్ సౌండ్తో రిలీవ్ అయితే అవుతూ ఉంటుంది అనమాట గ్యాస్. ఇఫ్ ఇన్ కేస్ ఆ సౌండ్ ఏం వినిపించలేదు అనుకున్నట్టయితే మీరు మసాజ్ అనేది కరెక్ట్గా చేయనట్టే. ఇంకొకసారి బాగా మసాజ్ చేసి మళ్ళీ పెట్టి చూడండి. ఈ బెలూన్తో స్మాల్ డెమాన్స్ట్రేషన్ అయితే చూపిస్తున్నాను. సో మన బేబీ యొక్క టమ్మీని ఈ బెలూన్తో ఇమాజిన్ చేసుకుంటే ఇది వాళ్ళ బాటమ్ రెక్టమ్ అన్నమాట, అంటే బాటమ్ ఓపెనింగ్. సో ఇది ఎప్పుడైతే మనం ఇన్సర్ట్ చేస్తామో చూడండి, బాటమ్ నుండి ఇన్సర్ట్ చేయగానే సో ఇలా ఈజ్ సౌండ్తో బయటకైతే ఆ గ్యాస్ ఏదైతే ఉంటుందో రిలీవ్ అయిపోతుంది అనమాట. బేసికల్లీ దీని వర్కింగ్ అయితే అలా ఉంటుంది. వన్స్ డన్ డిస్పోజ్ చేసేయడమే. సో ఇది లింక్స్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. డెఫినెట్లీ పిల్లలకి కాలిక్ పెయిన్కి బాగా హెల్ప్ అవుతుంది. ఒక ప్యాక్ తీసుకుని అలా పక్కన పెట్టుకున్నామంటే ఎప్పుడైనా మనకి కంగారైన సమయంలో ఇవైతే మాత్రం బాగా అయితే యూజ్ అవుతాయి. వీటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఉన్నాయి. ఈ బ్రిడ్జ్ దర్శనం అయ్యి చాలా రోజులు అవుతుంది, ఒకసారి వచ్చేసాం కదా. దీనికి లైట్స్ దీనికి అనుకుంటాను లైటింగ్ పెడతారు.
ఇప్పుడు మూవీకి వెళ్ళబోయే ప్లేస్ అయితే అదే అన్నమాట, ఎదురుగుండా ఉన్న మాల్. కొత్త లిఫ్ట్. ఇప్పుడే ఒక క్రేజియస్ట్ థింగ్ అయింది. మాకు తెలియక ఏం చేసామంటే స్టాఫ్ లిఫ్ట్ యూజ్ చేసి డైరెక్ట్ లోపలికి అయితే వచ్చాం అనమాట. యాక్చువల్లీ మనకి థియేటర్స్ లోపలికి వచ్చినప్పుడు స్కాన్ చేసి లోపలికి అయితే ఇన్ చేస్తారు కదా, స్టాఫ్ లిఫ్ట్ వాడటం వల్ల అక్కడేమో స్కానింగ్ ఉంది, దాన్ని స్కిప్ చేసి డైరెక్ట్ మాల్లోకి అయితే డైరెక్ట్ థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. అలా అవుతూ ఉంటుంది. అదిగోండి వీరు గారు అక్కడికి వెళ్ళి స్కాన్ అయితే చేస్తున్నారు. నాకు మూవీ ఎంజాయ్ చేస్తూ పాప్కార్న్ తినడం బాగా నచ్చుతుంది. సో ఏంటంటే పాప్కార్న్ తీసుకున్నాం, కానీ మాల్స్లో ఎలా ఉంటుందంటే మన మూవీ టికెట్ కంటే కూడా ఈ పాప్కార్న్ స్నాక్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఒక చాక్లెట్ వచ్చేసరికి లక్కీ ఎప్పుడైనా బాగా క్రాంకీ అయిపోతే పెట్టడానికి ఉంటుంది అన్నట్టు స్టాండ్ బై కోసం అయితే తీసుకున్నాం అనమాట. మేము జంబో టబ్ తీసుకున్నాం. హార్డ్లీ మూవీ ఎండ్ వరకు కూడా తింటూనే ఉన్నాను అనమాట. వీరుగారు ఎక్కువ తినేది అయితే ఉండదు, నేనే ఇంకా కొంచెం ఇంట్రెస్టెడ్గా తింటాను. అండ్ మూవీ గురించి చెప్పాలి అంటే మూవీ బాగుంది అని అనిపించింది, బట్ చాలా థింగ్స్ అయితే నాకు కాన్సన్ట్రేట్ చేసి చూడకపోవడం వల్ల నాకు అర్థం కాలేదని చెప్పాలి. కొన్ని లింక్స్ అయితే మిస్ అయ్యాను అనమాట. బట్ ఓవరాల్ ఓకే అన్నట్టు అనిపించింది. రీసెంట్ టైమ్స్లో మూవీ అంటే హీరో ఎలివేషన్ తప్ప మిగతాది ఏమీ ఉన్నట్టు అనిపించట్లేదు. ఆల్మోస్ట్ అన్ని మూవీస్ అలానే ఉంటున్నాయి. మొత్తానికి లక్కీ సినిమా చూపించాడు. ప్రీవియస్లీ చూసిన అన్నిటికంటే ఇది బెటర్ కదా సంహౌ. ఫస్ట్ హాఫ్ అంతా కూడా బాగానే ఊరుకున్నాడు వీడు. అలా కాదు మూవీ ఎలా ఉంది నాకు అర్థం కాలేదు పూర్తిగా. ఇంకోసారి చూడాలి. మూవీ అయిన తర్వాత ఇంకా మాల్ జస్ట్ అలా చూసాం. ఇది వచ్చేసరికి కొంచెం పాతదానిలా అనిపించింది. పైన థియేటర్స్ వరకు బాగున్నాయి, కానీ ఓవరాల్గా చూసుకుంటే పాతదానిలాగా అయితే ఉందన్నమాట. నాకు జూడియో పిచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా పట్టింది, ఎందుకంటే రీజనబుల్ ప్రైసెస్లో వస్తున్నాయని. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే సేల్ ఉండడం వల్ల ఇంకా తక్కువ ప్రైసెస్కి వస్తున్నాయన్నమాట. అండ్ మా లక్కీ కోసం అయితే తీసుకున్నాను. జస్ట్ 99 రూపీస్కి షార్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. వాడి కోసమే తీసుకున్నాను. నా కోసం జస్ట్ అలా ఏమైనా రీజనబుల్గా ఉంటాయేమో అని చూశాను, కానీ అక్కడైతే ఏం తీసుకోలేదు. అక్కడ నుండి బయటకు వచ్చేస్తుంటే వెస్ట్ సైడ్ ఉందన్నమాట. వెస్ట్ సైడ్లో కూడా సేల్ అయితే నడుస్తుంది. సరే ఒకసారి వెళ్ళి వచ్చేయచ్చు అన్నట్టు లోపలికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏంటో ర్యాండమ్గా అటు ఇటు తిరిగాను, కానీ నేను చూసుకోలేదు. యాక్చువల్లీ జ్యువెలరీ ఎనీ పీస్ 49 అనేసి సేల్ అయితే పెట్టారనమాట. నేను చాలా లేట్గా రియలైజ్ అయ్యి అక్కడికి వెళ్ళాను. అప్పటికే ఒక ఆవిడ అయితే ఫుల్గా అక్కడ ఉన్న జ్యువెలరీ అంతా కూడా అక్కడ ప్లేస్ చేసేసరికి మొత్తం కార్డ్బోర్డ్ నిండే మొత్తం ఏరేసారనమాట. చాలా ఎక్కువైతే తీసుకున్నారు. ఇంకా అయితే ఎవరికి ఛాన్స్ కూడా ఇవ్వలేదు అనమాట. చూసారా ఆ బాక్స్ నిండా మేమే నించుండిపోయాము. నాకు కొన్ని అయితే తీసుకున్నాను, అది వీడియోలోనే మీకు చూపిస్తాను. ఇంటికి అయితే రీచ్ అయ్యాం. టైం చూస్తున్నారు కదా 6 అవుతుందన్నమాట. టైం అంతా కూడా వెస్ట్ సైడ్లోనే కిల్ అయిపోయింది మాకైతే. బిల్డింగ్ చాలా లేట్ అయింది, అంటే ఆన్లైన్ పేమెంట్స్ అయితే అవ్వట్లేదు అన్నారు. అండ్ సినిమా విషయానికి వస్తే సినిమా బాగుందో బాగాలేదో కూడా నేను చెప్పలేకపోతున్నాను. అంటే బాగుంది, బట్ నాకు చాలా విషయాలు ఏంటంటే మధ్యలో లక్కీతో డిస్టర్బ్ అవ్వడం దానివల్ల నాకు అర్థం కాలేదనమాట. అంటే చాలా మందిని ఇంట్రడ్యూస్ చేయడము, వాళ్ళు ఎవరు, వాళ్ళ రిలేషన్షిప్ ఏంటి ఇలా అవుతుంది, ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ అయితే నేను మిస్ అయ్యాను అనమాట. అండ్ వెస్ట్ సైడ్లో ఏం కొన్నానో చూపిస్తాను. అండ్ ఇంటికి రావడంతోనే లక్కీ అయితే పడుకున్నాడు అనమాట. సో అది వీరుగారు వచ్చేసరికి ఏమైనా తిన్నాను తీసుకురావడానికి అయితే వెళ్ళారనమాట. 31st కదా, సో ఒక ఎంజాయ్మెంట్ మూడ్ అనమాట. ఇవి యాక్చువల్లీ లాస్ట్ టైం సూరత్కి వచ్చినప్పుడు వెస్ట్ సైడ్లో చూశాను. 399 అండి ప్రైస్ వచ్చేసరికి. బట్ ఆఫర్లో చూసారా 49 రూపీస్కి అయితే వచ్చిందనమాట. స్టోన్స్ ఏమైనా పోయినాయేమో అందుకే తగ్గించారని అనుకున్నాను, కానీ ఎక్కడ స్టోన్ అయితే పోయించలేదు, అంతా బాగానే ఉంది. బట్ బాగా తగ్గింది. అండ్ ఈ ఇయర్ రింగ్స్ ఒకటి తీసుకున్నాను, మువ్వలు. ఏమైనా కుర్తీ సెట్స్కి బాగుంటుంది కదా అన్నట్టు తీసుకున్నాను అనమాట. అండ్ దాంతోపాటు ఇది ఒక నెక్ సెట్, ఏదో స్టేట్మెంట్ పీస్ లాగా బాగుంది, క్వాలిటీగా ఉంది. అండ్ ఇది కూడా 49 రూపీసే. సారీస్ పైకి అయితే బాగుంటుంది అనిపిస్తుంది. ఎథనిక్ వేర్కి పర్ఫెక్ట్ సూట్ అవుతుంది. వేడి చికెన్ ఫ్రైడ్ రైస్ విత్ చిల్లీ చికెన్. ఇక్కడ నుంచి బయట ఏమీ హడావలేదు, బిర్యానీ సెంటర్లు అన్ని పెట్టేసి వీధికి ఒక బిర్యానీ సెంటర్ ఉంటుంది. అన్ని బిర్యానీ సెంటర్, చెత్తగా ఉన్న బిర్యానీ సెంటర్ లో కూడా బిర్యానీ అమ్ముడు అయిపోతుంది.
రంగోలీలు, ఇంకోటి ఏంటి బొకేస్. పిచ్చిగా జనాలు తిరిగేస్తారు ఇంకా 31st అని. సండే వచ్చినందుకు ఎంత పీక్స్ లో ఉండాలి. ఇక్కడ అంతా నార్మల్, నైట్ కి ఏమైనా మారుతుందేమో చూడాలి. మేమైతే మా ఫుడ్ ఎంజాయ్ చేస్తాం. ఇది మాత్రం సేమ్ చాలా బాగుంది. ఈసారి కరెక్ట్ గా సెట్ అయింది. ఎప్పుడు న్యూ ఇయర్ కి బయటికి వెళ్ళి తిరిగింది అయితే లేదు. అంటే ఈవెంట్స్ జరుగుతాయి అని వింటాం గానీ కాకినాడలో చాలా తక్కువ, 1 or 2 అన్నట్టుగానే అక్కడక్కడ జరుగుతాయి. సో ఎప్పుడు ఇంట్లోనే కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అలానే జరిగినాయి. బట్ ఈ ఇయర్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ చుట్టూరా జరుగుతుంటే ఇంట్లో కూర్చొని ఏం చేస్తాం చెప్పండి. సో అందుకనే సరదాగా ఒక రౌండ్ అలా వేద్దాము అన్నట్టు వెళ్తున్నాం అనమాట. అదిగోండి లక్కీని ఫుల్ గా కవర్ చేస్తాను అండ్ మంకీ క్యాప్ కూడా క్యారీ చేస్తున్నాను. చాలా మంది చల్లగాలి కదా పెట్టమని అంటారు, కానీ లక్కీ స్కిన్ టైప్ అన్నది డిఫరెంట్. మంకీ క్యాప్ పెట్టిన ఒక 10 minutes కి మొత్తం హెడ్ అంతా కూడా తడిపోతుంది అనమాట స్వెట్టింగ్ తో. సో అందుకనే మాక్సిమం ఏంటంటే వేరేలా కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. చెప్తావా? ఇంకా చెప్పడం రాదు. నెక్స్ట్ ఇయర్ చిన్ని చిన్ని మాటలతో చెప్తాడు హ్యాపీ న్యూ ఇయర్. లెట్స్ గో. లక్కీ బ్యాగ్ అంతా ప్యాకింగ్ అయిపోయింది. ఇక్కడ ఏదో ఈవెంట్ జరుగుతున్నట్టుంది. సాంజా సనా చెప్పింది దానా గట్టిగానే జరుగుతున్నట్టుంది. ఎన్ని బైక్స్ ఉన్నాయి, చిన్నదేం కాదు. అలా ఈవెంట్స్ కి వెళ్ళే వాళ్ళు ఈవెంట్స్, రోడ్డు మీద కూర్చునే వాళ్ళు రోడ్డు మీద, ఎక్కడికక్కడ. అవ్వా అమ్మో ఏంటది, వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారు అక్కడ. ఏం కాదు, ఏం తినాల్సిన అవసరం లేదు, చేయాల్సిన అవసరం లేదు. కడుపు నిండిపోతుంది జనాన్ని చూస్తుంటే. 31st ఇయర్ అయిపోతుంది, కొత్త ఇయర్ వచ్చేస్తుంది. ఆహా యాది మోంటేసా కలకల్లాడిపోతుంది. అవి ఆక్యుపై అవుతున్నాయి అమ్మా. సంథింగ్ ఈవెంటే ఉంది. మనం ఉండే ఏరియాలో చలి తెలియట్లేదు కానీ ఇక్కడ కొంచెం చల్లగానే ఉంది. ఫాగీగా కూడా ఉంది. లక్కీ ఇలాగా లక్కీ హాయ్. ఇక్కడ వెచ్చగా ఉంది. సరిగ్గా ఒక ఫుడ్ స్ట్రీట్ దగ్గరికి అయితే వచ్చాం. సో డిన్నర్ ఇక్కడ చేయబోతున్నాం. ప్రతిదానికి పావుస్ వస్తాయి, మీకు చూస్తుంటే ఇంట్రెస్ట్ పోతుంది నాకు. ఎగ్ రైస్ ఆ తర్వాత ఈ జంక్షన్ దగ్గర ఫుల్గా గ్యాదరింగ్ అయితే ఉందన్నమాట. సో సంథింగ్ ఏదో జరగబోతుంది. మేము కూడా అక్కడే ఉండిపోయాము. యాక్చువల్లీ ఎలా జరుగుతుంది ఏంటి అన్నది ఇంతకుముందు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి ఇది ఒక న్యూ ఎక్స్పీరియన్స్ లాగా. ఇంతమంది జనం మధ్యన అయితే మా న్యూ ఇయర్ని అయితే మేము ఇలా అయితే వెల్కమ్ చేసామన్నమాట. సో కరెక్ట్గా 12 అయ్యేసరికి మొత్తం అందరూ బెలూన్స్ గాల్లో కుదిలేరు. Happy New Year! Happy New Year, Lucky!
జస్ట్ ఇలా 12 అయ్యి విషెస్ ఒకరితో ఒకరు చెప్పుకున్న జస్ట్ 10 minutes 12-10 అయ్యేసరికి మొత్తం ట్రాఫిక్ అంతా మూవ్ అయిపోయిందనమాట. నేను అంతమంది జనంతో ఫుల్ జామ్ అయిపోతుంది అనుకున్నాను, బట్ ఎక్కడ కూడా జామ్ అవ్వలేదండి. మొత్తం ఆ ట్రాఫిక్ అంతా అలా మూవ్ చేస్తూనే ఉన్నారు, చాలా గట్టిగా కంట్రోల్ చేశారనమాట. అండ్ ఫైనల్లీ మేము 2024లోకి అయితే అడుగు పెట్టేశాము. ఆ నిమిషం జస్ట్ 12 o'clock ఇలా అమ్మగానే 10 నిమిషాలకి మొత్తం అంతా ట్రాఫిక్ క్లియర్, ఎక్కడ వాళ్ళు అక్కడికి గప్చిప్పు. మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసాం. అంటే ఇంకా లిఫ్ట్ లో ఉన్నాం. ఎవ్రీ ఇయర్ కంటే కూడా ఇయర్ కొంచెం డిఫరెంట్ గా అంటే నాకు అనిపించింది, ఎప్పుడైనా కొంచెం నైట్ టైంలో బైక్ రైడ్ వెళ్తే బాగుండు అని. కానీ అది ఇప్పుడు కూడా అవ్వలేదు. ఈ రోజు అలా అయిపోయింది అనమాట. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఇది ఇంకా చెప్పలేడు. క్యాలెండర్లో కొత్త సంవత్సరం కొత్త నెల మొదలైపోయింది. అప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇక్కడ ఉంటామా ఉండమా తెలియదు. నెక్స్ట్ 31st ఎలా ఉంటుందో అసలు కొంచెం కూడా ఐడియా లేదు. టైం విల్ డిసైడ్. ఈరోజు January 1st, సో ఫస్ట్ డే ఆఫ్ ది ఇయర్. జిమ్కి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో నథింగ్ స్పెషల్, 31st స్పెషల్ అన్నట్టు బయటకు అయితే వెళ్ళాం. కానీ ఫస్ట్ యాజ్ యూజువల్గా నార్మల్ డే ఇన్ లైఫ్ అన్నట్టు జరుగుతుంది. లక్కీ వేసుకుని కొత్త బట్టలు జూడియోలో తీసుకున్నవి. రెక్కల గుర్రం దగ్గర ఫౌంటైన్ కూడా ఓపెన్ చేశారు. ఇయర్లో ఫస్ట్ డే ఎలా ఉంటే సంవత్సరం అంతా అలానే ఉంటుందని మనం నమ్ముతూ ఉంటాం కదా. సో అందుకనే ఫస్ట్ డే ఆఫ్ ది ఇయర్ జిమ్ కూడా అయితే వెళ్ళాము. ఇయర్ కొంచెం ఫిట్నెస్ పైన ఎక్కువగానే కాన్సన్ట్రేట్ చేద్దామని అనుకుంటున్నాము. ఇద్దరం కూడా వెయిట్ లాస్ పైన అయితే టార్గెట్ పెట్టుకున్నాం అనమాట. వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ మనకు తెలియదు ఏముంది చెప్పండి. ఇప్పుడు ఏంటంటే ఒక స్కోప్ ఉంది కాబట్టి డెఫినెట్లీ వర్కౌట్స్కి ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నాము. అండ్ యాజ్ వెల్ చిన్న చిన్న గోల్స్ నేను పెట్టుకున్నాను, చూద్దాం అవి అవుతాయా లేదా అన్నది చూడాలి. అండ్ దాని తర్వాత వచ్చేసరికి జూడియోకి అయితే వెళ్ళామన్నమాట. జూడియోలో మంచిగా సేల్ అయితే నడుస్తుంది. ముందు రోజు కేవలం లక్కీ వరకే షాప్ చేసాము. ఈసారి వీరుగారు షర్ట్స్ తీసుకున్నారు. అండ్ మళ్ళీ లక్కీకి తక్కువలో బెస్ట్గా వస్తున్నాయి కదా అనేసి మళ్ళీ షర్ట్స్ ట్రాక్స్ ఇవన్నీ అయితే తీసుకున్నాం అనమాట. చిన్న షాపింగ్ అయిపోయింది. ఎవరమ్మా? మీ అమ్మ. మీ అమ్మ ఎలా చూడదు? మీ అమ్మ